మనకి ఈ శరీరంలో అస్ట్రాలజీకి, యోగాకి, జ్యోతిష్యానికి ఉన్నటువంటి సత్సంబంధం ఏంటి? యోగంలోటివి షట్చక్రాలు, అందులో ఉన్న గ్రహాలు అస్ట్రాలజీ, అందులో నుంచి వచ్చే సౌండ్, శబ్దం, ఒక రిథంలో వింటే వచ్చేది మ్యూజిక్, ఓం ధ్వని సాధన, అలాగే అక్షరాలు, ఇవన్నీ అన్నీ కలుపుకుంటే ఈ మూడు. వీటన్నింటినీ ఆహార నియమంతో, ప్రకృతి నియమాలతో ఆచరిస్తే దైవబలంతో చేత వచ్చేది మనకు ఆరోగ్యం, మోక్షం. అంటే మోక్షం అంటే చనిపోవడం కాదండి, నువ్వు ఎంత స్థిరంగా కల్మషం లేకుండా ఉన్నావు అన్నది ఇంపార్టెన్స్. మోక్షం అంటే అది గమనించుకోవాలి. ఇప్పుడు గ్రహాలను ఆకాశంలో చూస్తాం మనం, సైంటిఫిక్ ఆస్ట్రానమీ. ఫస్ట్ సూర్యుడు తల, అక్కడే వినాయకుడు, అక్కడే కేతు పైన. నెక్స్ట్ పీనియల్ గ్లాండ్ బుధ. నెక్స్ట్ శుక్రుడు కనుబొబ్బల మధ్యలో, రవి నుంచి రెండో గ్రహం. రవి నుంచి మూడో గ్రహం భూమి, ఎర్త్. మనం ఇక్కడ ఈ గ్లాండ్ పక్కన ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్కి కొంచెం పైన ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ కింద కొంచెం భ్రమరాకారంలో ఉంటుంది, ఆ గ్లాండ్కి కుజుడు. హృదయ స్థానం జూపిటర్. అలాగే మణిపూరక చక్రం, నాభిస్థానం శని. అలాగే స్వాదిష్టాన చక్రం యురేనస్ అన్నది మనకు ఈ యొక్క గాలి బ్లాడ్. మనకు సోలార్ సిస్టంలో కూడా యురేనస్ కొంచెం పక్కకు ఉంటాడు. నెక్స్ట్ నెప్టూన్ వచ్చేసి స్వాదిష్టాన చక్రం. ప్లూటో వచ్చేసి మనకు మూలాధార చక్రంలో ఉంటాడు. ఈ గ్రహ వ్యవస్థ ఇంత స్థిరంగా ఉంది. ఇప్పుడు సైంటిఫిక్ సిస్టంలో కూడా ప్లూటోని తీసేసామంటారు. ఎందుకు తీసేయాలి? నార్త్ పైన తల, సౌత్ దక్షిణం మలమూత్రాదులు, యమదూతలు, పిశాచాలు, వైతరణి నది, యమలోకం. నీ యొక్క మలమూత్రాదులు, ఆర్గాన్స్, అందులో ఉన్న పదార్థాలు, పీరియడ్స్ టైంలో వచ్చే బ్లడ్, రక్తమాంసాలు, అదే వైతరణి నది. దాన్ని దాటితేనే మోక్షమా, నరకమా, స్వర్గమా. మనం ఏం చేస్తున్నాం? మూలాధార చక్రం నుంచి ప్రేరేపణ చేయగానే అవన్నీ లేస్తాయి పిశాచాలు, వాటికి బలవుతున్నాం. అట్లొద్దు. వేదం ఏం చెప్తుంది? ఒక్కొక్క దాన్ని గాయత్రి మంత్ర సాధన చేత ఆ ప్రాణాన్ని శ్వాసన పైనుండి యొక్క బ్రహ్మరంధ్రం నుంచి లాగుతూ కేచరి ముద్ర చేత ఉపసంహరి ముద్ర ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసి కిందికి లాగాలి. అప్పుడు ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ వచ్చినప్పుడు ఆర్గాన్స్ మీద నుంచి తీసుకోవాలి. బాడీలో పార్ట్ ఏరియా, ఈ ఏరియాకి వచ్చాను, ఈ చక్రం ఇక్కడ ఉన్నంత శ్వాస తీసుకోవాలి, ఇక్కడ వరకు శ్వాస తీసుకోవాలి, నెమ్మదిగా తీసుకుంటూ రావాలి. అప్పుడు క్లియర్ అవుతుంది. ఎక్కడ ఆక్సిజన్ ఉంటుందో అక్కడ ఉంటుంది. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క గ్రహం ఉంటుంది. ఇవన్నీ చూసుకొని ఈ విజ్ఞాన శాస్త్రాన్ని, మనం ఖగోళ శాస్త్రాన్ని ఆధారం చేసుకోవాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ఓ గ్రహం, ఆ గ్రహం ఇక్కడ, ఈ గ్రహం ఇక్కడ, ఇష్టం వచ్చిన రాతలు పోతలు చేశామంటే ఇటు సైన్స్కు పనికిరాము, ఇటు అస్ట్రాలజీకి పనికిరాము, యోగాకు పనికిరాము, దేనికి పనికి రాకుండా తయారవుతుంది. మన శరీరంలో నరాలన్నీ ఒక్కొక్క వెన్నెపూసల మధ్యలో నుంచి టిష్యూస్ సమూహం వచ్చేసి చక్కగా ఒక్కొక్క గ్లాన్స్, అలాగే ఒక్కొక్క ఆర్గాన్స్ ఏర్పడతాయి, సిస్టమ్స్. ఈ శరీరం అంతా కూడాను ఒక సిస్టమేటిక్గా ఉంది.
ఈ శిష్టాన్ని మనం ఫాలో అవ్వాలి యోగ శాస్త్రంలో.